మొత్తం మీరే చేశారు. చాలా చిన్నప్పటి నుంచి నేను నాకు కొనిచ్చిన ప్లీజ్ ఏం కొనిచ్చాక ఇంకా అర్థం కాలేదా మీకు? ఇంటికి వచ్చినప్పుడు ఆ గంట మీద ఏముందో వెళ్ళిపోయినప్పుడు ఏం లేదు. అభ్యర్థంగా నేను కోల్పోయాను. చాకీలు చిన్న చిన్న చాకీలు అన్నీ కోల్పోయాను మీ వల్ల. మీరు ఎప్పుడు మీ కొడుకుకి పెద్ద పెద్ద చాకీలు ఇవ్వాలి, పెద్ద సైజులో ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ నా సైజ్ ఏంటో నాకు ఏం సూట్ అవుతుందో మీరు తెలుసుకోండి. ఎలా ఈ సైజ్ గురించి ఏది ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాం. అవును, 1000 సార్లు వాడికి బాగుంటుందని ఆలోచిస్తారు. కానీ ఒక్కసారైనా వాడికి సరిపోతుందా లూజ్ అవుతుందని ఆలోచించారా? లేదు. అడిగిన దానికన్నా ఎక్కువ సైజులో ఇవ్వడం అన్న సాటిస్ఫాక్షన్ మీకు తెలిసినాక, కానీ కోరుకున్న సైజ్ దొరక్కపోతే ఇంకో కాలం మీకు తెలియదు. వాడికి తెలుసు. అసలు నాతో మాట్లాడితే అసలు నాకు చూస్తే కదా నాకు ఏ స్థాయిలో ఏ సైజ్ కాదో తెలుసు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫ్రెండ్ సైజ్ తీసుకుంటాను, నా సైజ్ తీసుకున్నాను, నన్ను తెలియన్నాను, నా సైజ్ తీసుకున్నాను అలా. ఆ మాట ఎప్పుడు నేను అంటారు కానీ ఉండదు. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఆ జాతి మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అది నాకు పెంచాం, మీరు నన్నే కన్వీన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా, దాన్ని అక్కడే తీసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాలేజీ పంపిస్తాను. నేనంటాను నేను వెళ్ళేలోపాలి మా ఫ్రెండ్స్ ముందే జారిపోతుంది. నవ్వుతున్నాను నాకు నన్ను కాలేజ్లో చూసి. రే చిత్తు చాకీ కొన్నాం రారా అంటాను. నేనగా కొని వేసుకోవాలంటాడు. కానీ మీరు తిరిగించాలనుకుంటారు. రే క్లాస్ కొడుతూ బాయ్ కొడుతూ అని పట్టుకొని కూడా మీరే తొలితే ఏడున్నానో తెలుసుకోవడం. చివరికి అది ఎలా వేసుకోవాలో కూడా నేనే వేస్తే పట్టట్లేదు అన్న. మీకు తెలియదు. నేను ఇచ్చిన లూజ్ సైజ్ వేసుకోలేక నా కరెక్ట్ సైజ్ దొరకక నరకం చూశాను అన్న. నరకం, కోపం, నిర్దిష్టం, చిరాకు. ఏదో మీద చూపించాలా, ఎలా చూపించాలా కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు వాళ్ళు అమ్మేవాడి మీద కూడా చూపించేశాను. దాంతో వాడు అవి అమ్మనం నాకు మానేశాడు. నేను ఎందుకు అలా ఉన్నానో వాడికి ఏ అర్థం కాకపోతే ఆ జాకీలకు ఎలా తెలుస్తున్నాను. వెళ్ళిపోయింది. జాకే లేదు, ఈ సైజు నాకు కరెక్ట్ కాదని చెప్పి తెలిపోయింది. ఈ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆ జాకీకి ప్రామిస్ చేశాను, మీకు కొన్ని మంచి సైజులు ఇస్తానని. కానీ ఈ రోజు చెప్తున్నాను, ఈ సైజులన్నీ మంచి జాకీలు కోల్పోయాయి.